పవన్ కళ్యాణ్ అండ్ ఎన్టీఆర్ బిగ్ బడ్జెట్ మూవీస్ ఓజీ అండ్ దేవర పార్ట్ 1 రిలీజెస్ కి డేట్స్ ఫిక్స్ అయిపోయాయి. ఓజీ 27 సెప్టెంబర్, దేవర పార్ట్ 1 10 అక్టోబర్. ఈ రెండు మూవీస్ కి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఫ్యాన్స్ లో. 11 years బ్యాక్ సేమ్ అవే డేట్స్ కి పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది, ఎన్టీఆర్ రామయ్య వస్తావయ్య మూవీస్ రిలీజ్ అయ్యాయి. వీటిల్లో ఒకటి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని కొల్లగొడితే ఇంకోటి బాక్స్ ఆఫీస్ ముందు తేలిపోయింది. ఇప్పుడు అలా వదిలే రెండూ హిట్స్ కొట్టేస్తాయి, చూస్తూ ఉండండి. 27 సెప్టెంబర్ 2023 ఎంతమందికి గుర్తుంది? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే అంత ఈజీగా మర్చిపోరు ఆ రోజుని. ఎందుకంటే ఆ రోజు అత్తారింటికి దారేది మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. మూవీ రిలీజ్ కన్నా ముందే ఫస్ట్ హాఫ్ అంతా హెచ్డీ ప్రింట్ లీక్ అయిపోయింది. చాలా మంది థియేటర్లో రిలీజ్ కాకముందే మొబైల్స్లో చూసేశారు. అయినా సరే థియేటర్లో రిలీజ్ చేశాక బాక్స్ ఆఫీస్ని ఒక రేంజ్లో షేక్ చేసింది ఆ మూవీ. అది మరి మన పవర్ స్టార్కి ఉన్న రేంజ్. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ఓజీ రిలీజ్ డేట్ కూడా 27 సెప్టెంబరే కాబట్టి. మరి లీక్ అయిన మూవీయే అంత బ్లాక్ బస్టర్ అయితే మరిప్పుడు ఓజీ మూవీ ఇంకెంత విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి. 10 అక్టోబర్ 2024న దేవర పార్ట్ 1 రిలీజ్ చేస్తామని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఈ మూవీ మీద చాలా హోప్స్ ఉన్నాయి అందరికీ. కానీ మనం కొంచెం బ్యాక్కి వెళ్తే 2013లో సేమ్ డేట్కి రామయ్య వస్తావయ్య రిలీజ్ అయింది. కానీ అది అంతగా ఆడలేదు. మళ్ళీ ఇప్పుడు అదే డేట్కి బిగ్ బడ్జెట్ మూవీ భారీ అంచనాలతో వస్తోంది. ఈసారి గురి తప్పదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్కి మాటిచ్చారు, మీ అందరూ కాలర్ ఎగరేసుకునే మూవీస్ చేస్తా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మూవీస్ చేస్తా అని. అప్పటి నుండి చాలా జాగ్రత్తగా స్క్రిప్ట్స్ చూస్ చేసుకుంటున్నారు. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. నచ్చితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మూవీ మంచింగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం.